ఈ వాల్ హ్యాంగింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ పిస్తా షెల్స్ తీసుకొని దానికి గోల్డ్ పెయింట్ అనేది స్ప్రే చేశాను. ఇదొచ్చేసి అమెజాన్‌లో మనకి ఈజీగా దొరుకుతుంది. ఇదొచ్చేసి పాత గ్యాస్కెట్. దీన్ని నేను వైట్ ఊల్‌తో మొత్తం అంతా చుట్టేసాను. ఇప్పుడొచ్చేసి ఒక అట్ట ముక్కని రౌండ్ షేప్‌లో కట్ చేసుకోవాలి. తర్వాత ఈ పిస్తా షెల్స్ అనేవి హాట్ గ్లూతో ఫ్లవర్ షేప్‌లో అతికించుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి చాలా జాగ్రత్తగా అతికించుకుంటూ వెళ్ళాలి. ఈ అట్టముక్క బేస్ ఉండడం వల్ల చాలా ఈజీగా ఈ పిస్తా షెల్స్‌ని ఫ్లవర్ షేప్‌లో అతికించుకోవచ్చు. మనకి చాలా తక్కువ టైంలోనే ఇది ఫ్లవర్ షేప్‌లోకి వచ్చేస్తుంది. ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో అక్కడ వీటిని ఫ్లవర్ షేప్ వచ్చేలాగా మనం అతికించుకుంటే సరిపోతుంది. ఈ ఫ్లవర్స్ అన్నీ స్టిక్ చేసేసిన తర్వాత కూడా నేను మళ్ళీ గోల్డ్ కలర్ అనేది స్ప్రే చేశాను. కొంచెం బాగా బ్రైట్ కలర్ లాగా కనిపిస్తుందని చెప్పి. ఇప్పుడొచ్చేసి హ్యాంగింగ్స్ కోసం పిస్తా షెల్స్‌ని నేను చూపిస్తున్నట్టు హాట్ గ్లూతో స్టిక్ చేసుకోవాలి. ఫ్లవర్ మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ హ్యాంగింగ్‌కి కొంచెం టైం పడుతుంది. కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలా రెడీ అయిన వాటిని హాట్ గ్లూతో ఏమో ఫ్లవర్స్‌ని స్టిక్ చేసేసుకోవచ్చు. వీటినొచ్చేసి మనం ముడి వేస్తే సరిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలానే మర్చిపోకుండా కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి కామెంట్‌కి నేను రిప్లై ఇస్తాను.